ఈ సమయంలో సిలువలో యేసయ్య పలికిన 6వ మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కొరకు ప్రాణం పెట్టిన మా తండ్రి, నీవేది ఉంచుకోలేదయ్యా, అన్నీ మా కొరకు ధారపోసావు. అమూల్యమైన రక్తం నా ఆఖరి బొట్టు వరకు ధారపోసారయ్యా. నీ సిలువ ప్రేమను స్మరించుకొని కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా 6వ మాట ధ్యానాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి మానవ జ్ఞానమును మానవ ఆలోచనలు కొట్టివేసి నీ దివ్య వాక్కును నాయన మీరే మాకు అందించి మహిమను పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ప్రతి ఒక్కరం బైబిల్ తెరిచి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ద 6th word that Jesus spoke on the cross. యేసయ్య శిలువ మీద పలికిన 6వ మాట సమాప్తమైనది అనే మాట. సమాప్తమైనది అనే మాట ఒక మాటే, సింగిల్ వర్డ్. గ్రీక్ భాషలో నూతన నిబంధన గ్రంథం గ్రీకు భాషలో వ్రాయబడితే అది కూడా గ్రీక్లో కూడా ఒకటే వర్డ్ అంటండి, ఒకే ఒక పదం, ఒకే ఒక మాట. కానీ ఆ పదంలో ఆ మాటలో ఎంత అర్థం ఉందో, దెర్ ఇస్ డీప్ మీనింగ్ ఇన్ దట్ సింగిల్ వర్డ్. ఇంకో మాటలో చెప్పాలంటే పలకబడిన శ్రేష్టమైన మాట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అది యేసయ్య నోట నుండి వచ్చింది కాబట్టి ఆయన వేస్ట్ మాటలు ఏది మాట్లాడలేదు. ఆయన పలికిన ప్రతి మాట అమూల్యమైనదే, ఆణిముత్యాలు. యేసయ్య పలికిన మాటలు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నీలా మాట్లాడడం నాకు నేర్పించయ్యా అని అడిగితే నిజానికి మన మాటల్లో మనం ఎక్కడ తప్పిపోమేమో. యేసుక్రీస్తు ప్రభు పలికిన ఒక ఆణిముత్యం లాంటి ఈ 6వ మాట సమాప్తమైనది అని ఆయన పలికిన మాట. దిస్ ఈజ్ నాట్ అ వర్డ్ విచ్ వాస్ ఫిల్డ్ విత్ డిస్పేర్. యేసయ్య నిరాశతో, బాధతో, దుఃఖంతో ఈ మాట పలకలేదు. కానీ ఇది ఒక విజయోత్సాహపు కేక అండి. ఇట్స్ అ క్రై ఆఫ్ విక్టరీ. విజయం సాధించాను అన్నట్లుగా సమాప్తమైనది అని పలికారు. చూడండి, ఏదైనా ఒకటి సాధించాలని దాని కొరకే పుట్టి, దాని కొరకే బ్రతికి, దాని కొరకే ఆ పనిని సంపూర్తి చేసినప్పుడు ఎట్ ది ఎండ్ ఒక పని అకంప్లిష్ అయినప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్, ఆ సంతృప్తి చాలా గొప్పగా ఉంటుంది. రన్నింగ్ రేస్లో మనం గమనిస్తూ ఉంటామో, ఎవరైతే పరిగెడుతూ ఉంటారో ఒలింపిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మన రన్నింగ్ రేస్ తీసుకుంటే స్ప్రింటర్స్ పరిగెడుతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ ఫినిష్ లైన్కు మొదట చేరుకుంటారో ఒక గట్టి షౌట్, ఒక కేక వేస్తారండి. మీరు చూసుంటే ఒకవేళ చాలా గట్టిగా అరుస్తారు. అది బాధతో అరిచే అరుపు కాదు, కానీ సంతృప్తితో సాధించాను అని ఒక మంచి ఫీలింగ్తో మాట్లాడే మాట, లేకపోతే వేసే కేక. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని చెప్పారంటే ఇట్స్ అ క్రై ఆఫ్ విక్టరీ. గెలిచాను, సాధించాను అనే భావనతో యేసుక్రీస్తు వారు పలికిన మాట. ఈ మాటలో ఏమేమి ముగిశాయి అని మనం ఆలోచన చేస్తే 2 విషయాలు ముగిశాయండి. సమాప్తమైనది, ఫినిష్డ్ అన్నారు. నేను ఫినిష్ అయిపోయాను అనలేదు, కానీ యేసయ్య ఇట్ ఈస్ ఫినిష్డ్, ఐఎమ్ ఫినిష్డ్ అనలేదు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. నేను అయిపోయాను అనలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన చనిపోయినా ఆయన మళ్ళీ తిరిగి లేస్తారని. ఆయనను చంపగలిగిన వారు, సమాధిలో ఆయనను మూయగలిగిన వారు, ఆయన బయటకు రాకుండా ఆపగలిగిన వారి శక్తి ప్రపంచంలో ఏది లేదు ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఐఎమ్ ఫినిష్డ్ అనలేదు, బట్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. ఏమేమి ముగిశాయి అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమలు ముగిశాయండి. ఎందుకంటే ఆ మాట తర్వాత ఇందాక జాన్ వెస్లీ గారు చెప్పినట్లు 6th and 7th వర్డ్కి ఎక్కువ టైం గ్యాప్ లేదు. వెంటనే 6వ మాట పలికిన వెంటనే 7వ మాట పలికి ఆయన ప్రాణాన్ని విడిచినట్లుగా, కన్ను మూసినట్లుగా సిలువలో మనం గమనిస్తాము. సో ఒక మాటలో చెప్పాలంటే హిస్ సఫరింగ్ వాజ్ ఓవర్. ఆయన పొందిన శ్రమలు, బాధ, హింసలు, నిందలు ఇవన్నీ కూడా ముగించబడ్డాయి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఎందుకు చెప్పారంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో మిషన్ పాసిబుల్ చేసి ఆయన ఏ పని నిమిత్తం వచ్చారో ఆ పనిని సంపూర్తి చేస్తూ ఆయన చెప్పారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద ప్రార్థన చేశారండి. ప్రార్థన చేయాలా? ప్రార్థన అవసరమా? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రార్థన నిజంగా క్రైస్తవ జీవితంలో ఒక ప్రాథమిక స్థానాన్ని తీసుకుంటుందా అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి ఇంకా కొన్ని గంటల్లో వెళ్తారు అనంగా కూడా ఆయన ఒక దీర్ఘ ప్రార్థన, ఒక లెంగ్తీ ప్రేయర్ చేశారు. యేసు ప్రభు చేసిన ప్రార్థనలో ప్రతి వర్డ్ రికార్డ్ చేయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలో ఆయన చెప్పిన మాట 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఐ హావ్ ఫినిష్డ్ ద వర్క్.
కొన్నిసార్లు మనం వర్క్ మొదలు పెడతాం కానీ వర్క్ మధ్యలో వదిలేస్తాం. కొన్నిసార్లు వర్కే మొదలు పెట్టరు చాలామంది. ఎందుకు బ్రతికారో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు జీవిస్తున్నారో తెలియదు. కొంతమందికి ఒక పేరు ఉంటుంది, అదేంటంటే అమ్మో వాళ్ళకి మాత్రం ఏ పని చెప్పొద్దండి ఎందుకంటే వాళ్ళు చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి మాదిరి మన కొరకు ఉంచారు. హీ ఫినిష్ ద వర్క్ ఫర్ విచ్ హీ కేమ్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి ఏ పని చేయడానికి వచ్చారో ఆ పని ఆయన సంపూర్తి చేసి ముగించారంటే హీ ఫినిష్డ్ ఇట్, హీ కంప్లీటెడ్ ఇట్. పెండింగ్ పెట్టలేదండి. కొన్నిసార్లు కొంతమంది చనిపోతా అంటారు, అయ్యో క్షమించండి, ఒక ఇల్లు కట్టాలనుకున్నాను కట్టలేకపోయాను, అయ్యో క్షమించండి ఈ బాధ్యతలు నెరవేర్చాలనుకున్నాను నెరవేర్చలేకపోయాను. కొంతమంది చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదండి చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాము. యేసుక్రీస్తు ప్రభు సిలువలో 2 చేతులు చాపి తను స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని అప్పగిస్తూ హీ డైడ్ విత్ ఫుల్ సాటిస్ఫాక్షన్, సంపూర్ణమైన సంతృప్తితో యేసయ్య తన ప్రాణాన్ని విడిచారు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి హీ వాజ్ ఆన్ దాట్ మిషన్. ఇప్పుడు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన వచ్చిన ఏకైక కారణము మానవాళిని, నిన్ను నన్ను పాపము నుండి రక్షించడానికి. ద సాల్వేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ ద గోల్. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశము ఈ ప్రపంచము యొక్క రక్షణ. ప్రతి మనిషి రక్షణ పొందాలి అనేది ఆయన యొక్క చిత్తము. ఆయన ఒక గొప్ప పని కొరకు వచ్చారు. ఈ గొప్ప పని జరిగించాలంటే గొప్ప శ్రమ పొందాడండి. చూడండి, ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళ్ళిన వారు ఎవరైనా సరే ఈజీగా వెళ్ళుండ్రు. లక్తో ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారండి? లక్కీగా అండి పలానా వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడండి. బై ఛాన్స్ అండి పలానా అతను అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడంటే అంటే అలా అవుతారండి? కాదు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థితికి వెళ్ళారంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. వాళ్ళు పెట్టే కృషి, పడే కష్టము, నిద్రలేని రాత్రులు, వాళ్ళు ఎంత శ్రమ పడతారు. యేసు ప్రభు ఒక గొప్ప పని చేయడానికి భూమి మీదకి వచ్చారు. ఆ గొప్ప పని ఏంటంటే మనందరినీ మన పాపము నుండి విడుదల చేయాలని, మనందరికీ రక్షణ ఇవ్వాలని లోకానికి వస్తే ఆ గొప్ప పని అంత ఈజీగా అవ్వలేదండి. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. గొప్ప పని దేవుడు నెరవేర్చడానికి వచ్చారు, కానీ గొప్ప శ్రమ గుండా ఆయన నీ కొరకు నా కొరకు వెళ్ళారు. హల్లెలూయా. మనం కొన్నిసార్లు పడి చిన్న శ్రమలు భూతద్దంలో పెట్టుకొని చూసి ఎంత శ్రమ పడుతున్నానో అనుకుంటాం, అవునా కదా? చిన్న బాధ, చిన్న మాట తట్టుకోలేమండి. ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేం కదండి. యేసయ్య ఏ తప్పు చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఎంత భయంకరమైన మాటలు ఆయన పడ్డాడు. ఆయన నిందారహితుడుగా ఈ లోకంలో జీవించారు, కానీ మనందరి నిందలు ఆయన మీద వేసుకున్నాడు. హీ బోర్ అవర్ సిన్స్, హీ బోర్ అవర్ పెయిన్, హీ బోర్ అవర్ షేమ్ ఆన్ ద క్రాస్. అన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ప్రపంచం యొక్క దోషం అంతటిని ఆయన మీద వేసుకున్నాడు. మన దోష శిక్షను ఆయన మోసాడు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు ఒక కొయ్య సిలువను మోయలేక కష్టంగా మోసాడని. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఆయన మోసిన ఆ చెక్క సిలువ కంటే ఆయన మోసిన పాపాల యొక్క బరువు చాలా చాలా ఎక్కువ. ఎవరైనా మన మీద ఒక్క నింద, మనం చెయ్యని ఒక్క నింద వేస్తే ఆ నిందతోనే, ఆ బాధతోనే చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి. అయ్యో నేను చెయ్యని దానికి నా మీద నేరం వేశారు, నన్ను మాటలు అంటున్నారు, ఒక చెయ్యని నేరానికి నేను శిక్ష భరిస్తున్నానని ఎంత బాధో. ప్రపంచమంతటి యొక్క శిక్షను, దోషమును ఆయన మీద వేసుకొని ఆ దోష శిక్ష యొక్క బరువు మోయలేనిది, కానీ మోయలేని దోష శిక్షను ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఇంకా కొద్దిసేపట్లో ఆయన ప్రాణం విడుస్తారనగా ఆయన అంటున్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. మోసేసాను, నేను పాప క్రయధనము చెల్లించేశాను, రక్తమంతా ఆఖరు బొట్టు వరకు కార్చేశాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పొందిన సిలువ మరణాన్ని గూర్చిన ఒక ప్రాముఖ్యమైన ప్రవచనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడితే 5వ వచనంలో వ్రాయబడిన మాట చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గాయపరచబడెను, నలుగగొట్టబడెను, శిక్ష అతని మీద పడెను, దెబ్బలు పొందాడు. అన్నీ సంపూర్ణంగానే తీసుకున్నాడండి. కొన్నిసార్లు ఏదైనా పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు పెయిన్కి రిలీఫ్ ఉంటే బాగుండు అనుకుంటాం. ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు, డాక్టర్స్ మత్తిస్తారు కదండి, ఎనస్థీషియా అంటారు. ఎనస్థీషియా ఇవ్వకపోతే ఏ పేషెంట్ కూడా ఆపరేషన్ చేయించుకోలేడు. ఆ ఎనస్థీషియా అంతా దిగిపోయిన తర్వాత, నొప్పి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అమ్మో ఆపరేషన్ జరిగేటప్పుడే ఎనస్థీషియా లేకపోయింటే ఎలా ఉండేదో. డూ యూ నో దట్ జీసస్ హ్యాడ్ నో ఎనస్థీషియా?
యేసు ప్రభు ఆ రోమా సైనికుల ద్వారా దెబ్బలు తింటున్నప్పుడు ఎనస్థీషియా తీసుకోలేదండి. ఆయన ఏ మత్తు తీసుకోలేదు, ఆయన ఏ మత్తు ఇంజెక్షన్ వేయించుకోలేదు, సంపూర్ణముగా భరించాడండి. హీ టుక్ ఆల్ ద పెయిన్. నీ జీవితంలో నువ్వు వెళ్ళే చిన్న చిన్న పెయిన్లు నీకు పెద్దగా అనిపిస్తున్నాయేమో, యేసయ్య నీ కొరకు నా కొరకు పడిన పెయిన్ ముందు ఈ లోకంలో మనం పడే ఏ పెయిన్ అయినా ఇట్ ఈస్ జస్ట్ ఇన్కంపారబుల్. అసలు పోల్చుకోవడానికి కూడా అవకాశము ఉండదు. నేను రీసెంట్గా సర్జరీ అయిన తర్వాత ఆ నర్సెస్ వచ్చి లేచి నిలబడాలని నిలబెడుతుంటే నా వల్ల కావట్లేదు. అలా చాలా కష్టం మీద నిలబెడతా ఉంటే నా కళ్ళ ముందు నేను యేసయ్య సిలువనే చూశానండి. నా యేసయ్య సిలువను చూసి నేను అడుగుతున్న, ప్రభా సిలువలో నువ్వు ఎలా భరించావు నొప్పి, నాకు భరించుకునే శక్తి ఇవ్వని అడిగాను. హల్లెలూయా. యేసయ్య భరించిన నొప్పి, యేసయ్య పొందిన వేదన ముందు ఈ లోకంలో మనం పడే వేదనలు చాలా చాలా చిన్నవి. యేసయ్య ఈ లోకంలో పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన మనసులో ఎప్పుడొకటి మెదులుతూ ఉండేదండి. అదేంటంటే ఆయన ఏ పని నిమిత్తము వచ్చారో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి చిన్నతనంలో 12 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులతో పస్కా పండుగ యెరూషలేములో జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తారు. 41వ వచనం, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, మీరేలా లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. కొన్నిసార్లు పిల్లలు ఎలా ఉంటారంటే, అమ్మ నాన్న మందిరానికి వెళ్తుంటే మీరు వెళ్ళొచ్చేయండి, మేము ఇంట్లో ఆడుకుంటా ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు కరెక్ట్ ఆపోజిట్ అండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు మరియా యోసేపులు పస్కా పండుగను ఆచరించడానికి వెళ్తుంటే ఈయన యేసయ్య అందరికంటే ముందు రెడీ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఆయన మనసులో తలలో మెదిలే ఆలోచన ఏంటంటే తండ్రి పనిలో ఉండాలని వాళ్ళకంటే ముందే రెడీ అయిపోయి సిద్ధపడిపోయి వెళ్ళిపోయి ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత మరియా యోసేపులు ఇంటికి రావడానికి సిద్ధపడిపోయారు. కానీ యేసయ్య అక్కడ ఉండిపోయారంట. వీళ్ళు అనుకున్నారు గుంపుతో అందరితో పాటు కుమారుడు కూడా ఉన్నాడు అనుకున్నారు. 3 దినాల ప్రయాణం వచ్చేసిన తర్వాత గ్రహించుకున్నారు మరియా యోసేపులు యేసయ్య మాతో రాలేదని. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత యేసయ్యను వాళ్ళు అడిగారు, ఎందుకు మాతో రాలేదు అని అడిగితే యేసయ్య ఇచ్చిన సమాధానం చూడండి. 49వ వచనం, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. I am on my father's business, don't you know it? పిల్లలు తండ్రి యొక్క బిజినెస్ను ఎప్పుడు భుజాల మీదకి ఎత్తుకుంటారు? ఒక్క మాట చెప్పండి. 12 ఏళ్ళకి ఎవరైనా కొడుకులు తండ్రి బిజినెస్ భుజాల మీద వేసుకుంటారండి? ఎవ్వరు వేసుకోరు. 21 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినా కూడా కొంతమంది కొడుకులు అంటారు, నాన్న నీకు ఓపిక ఉన్నంతకాలం నువ్వు చేయి బిజినెస్, ఆ తర్వాత చూసుకుంటానులే, ఇప్పుడే ఎందుకు నాకు భారాలు బాధ్యతలు బరువులు అంటారు. 12 ఏళ్ళ వయసు, ఇట్ వాస్ టూ యంగ్ ఎన్ ఏజ్, చాలా చిన్న వయసు, చాలా లేత వయసు. కానీ యేసయ్య మైండ్లో ఆటలు లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా తిరగడము, టైంపాస్ చేసేయడము, అన్ఇంటెన్షనల్ లివింగ్ లేదండి. ఆయనలో ఇంటెన్షనల్ లివింగ్ 12 సంవత్సరాల నుండే ప్రారంభమైపోయింది. ఉద్దేశపూర్వకంగా బ్రతుకుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా ఆయన మనసులో మెదులుతున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే నా పరలోకపు తండ్రి పనిలో నేను ఉండాలి. ఈ భూమి మీదకి ఆయన పని చేయడానికి నేను వచ్చాను, ఆ పనిలో నేను ఉండాలి. యేసయ్య శిలువ మీద సమాప్తమైనదని చెప్పినప్పుడు నేను ఏ పని నిమిత్తం వచ్చానో ఆ పని నేను ముగించేశాను అని చెప్పాడండి. హల్లెలూయా. 2వ ఉదాహరణ మనం గమనించినట్లయితే 12 సంవత్సరాల వయసులో ఆయన చెప్పిన ఈ మాట తన తల్లిదండ్రులతో. ఇందాక యోహాను సువార్త 4వ అధ్యాయంలో దైవజనులు చెప్తూ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన సంభాషణ చేసిన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఆమెను ఎలా మార్చారో ఆ మాటలు చెప్పారు. అది అయిపోయిన తర్వాత శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, సమరయ స్త్రీతో చాలాసేపు టైం స్పెండ్ చేసావు యేసయ్య, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు, ఇప్పుడు ఆమెకు సువార్త చెప్పావు, ఆమె మారిపోయింది, ఆమె ఊర్లోకి వెళ్ళింది, అందరికీ సువార్త చెప్పడానికి యూ మస్ట్ బీ వెరీ హంగ్రీ. కొన్నిసార్లు చూడండి, మనం ఎవరితోనో ఉన్నప్పుడు మనకు ఆకలేస్తుంది అనుకోండి, మన పక్కన వాళ్ళతో అంటాం ఆకలేస్తుంది కదా అంటామా అనమా? ఎందుకంటే అందరం కలిసి తినేస్తే ఓ పని అయిపోద్ది, మన ఆకలి తీరుతుంది, వాళ్ళ ఆకలి తీరుతుంది. ద డిసైపుల్స్ మస్ట్ హ్యావ్ బీన్ హంగ్రీ. శిష్యులు కూడా ఆ సమయంలో ఆకలి కొని ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చాలా దూరం కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అవి జొమాటో
జొమాటో స్విగ్గీలు ఉండే రోజులు కాదు, లేకపోతే హోటళ్ళు రెస్టారెంట్లు ఇవన్నీ ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. ఆ సమయంలో యేసు ప్రభు ఆన్ హిజ్ మిషన్, తండ్రి పనిలో వచ్చేసారు. ఆ ప్రాంతానికి, సుకార్ అనే ప్రాంతానికి వచ్చారు. సమరయ స్త్రీతో మాట్లాడారు, ఆమె మారింది. ఆ తర్వాత శిష్యులు అంటున్న మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 30వ వచనం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, యేసే అంటున్నాడు, మీకు ఆకలిస్తుందా అని నన్ను అడుగుతున్నారు కదా, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఇంకెవరికైనా చెప్పుంటారేమో, యేసే ఆర్డర్ చేశారేమో, వాళ్ళు పట్టుకొస్తారేమో, అప్పుడు తింటారేమో. మేబీ జీసస్ హ్యాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఒకవేళ ఆహారాన్ని ముందుగానే ఆయన సిద్ధపరిచి దాని కొరకు ప్రణాళిక వేశారు అని బహుశా అనుకొని ఉంటారు. కొన్నిసార్లు మా ఇంట్లో పిల్లలు అంటారు, మమ్మీ నాకు చాక్లెట్ ఆకలి వేస్తుంది అంటారు. అంటే ఏంటంటే అది ఇంకా ఏ ఆహార పదార్థం తిన్నా కూడా ఆకలి తీరదు, చాక్లెట్ తింటేనే తీరుతుంది. మనకు కొన్నిసార్లు బిర్యానీ ఆకలే వేస్తుంది కదండి, ఎన్ని కూరలు ఉన్నా అవి తినబుద్ధి కాదు, వాటిని చూస్తే ఆకలి వేయదు. కానీ ఫర్ స్పెసిఫిక్ థింగ్స్ సమ్ టైమ్స్ వీఆర్ హంగ్రీ. ఏదైనా ఒకటి మన మనసులో ఉన్నప్పుడు, ఏదైనా ఒక దాని గురించి మనం ఆశ కలిగి ఉన్నప్పుడు దాని నిమిత్తం మనకు ఆకలేస్తుంది. శిష్యులు అనుకుంటున్నారు యేసయ్య భౌతిక ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నారని, జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ ఫుడ్ అని శిష్యులు అనుకుంటుంటే, యేసయ్య వారితో చెప్పిన మాట 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. జీసస్ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ హిస్ హంగర్. ఆయన ఆకలి ఏంటో, ఆయన ఆకలి ఎలా తీరుతుందో యేసయ్య చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, నేను ఏ పని నిమిత్తం పంపబడ్డానో ఆ పనిని తుదముట్టించుట నాకు ఆహారం, నాకు పానము అనే మాట యేసయ్య చెప్తున్నారు. సో ఒక మాటలో చెప్పాలంటే, గాడ్ కేమ్ టు వర్క్ ఫర్ మెన్. మనుషుల కొరకు పని చేయడానికి దేవుడు వచ్చాడండి. ఒక్కసారి ఆలోచించండి. తక్కువ వాళ్ళు గొప్ప వాళ్ళ కొరకు పని చేస్తారు, అవునా కాదా? కంపెనీలో ఒక CEO, ఒక హెడ్, ఒక మేనేజర్, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఉంటే, ఓనర్ కొరకు అక్కడ ఉన్న పని వాళ్ళు పనిచేస్తారు. లేకపోతే ఒక ప్రెసిడెంట్ ఉంటే ఆ ప్రెసిడెంట్ కింద ఉన్న మినిస్టర్లు అతని కొరకు పనిచేస్తారు. ధనికుల కొరకు, కొన్నిసార్లు దీన స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ లివింగ్ కొరకు వారి దగ్గర పనిచేస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మన కొరకు పనిచేశాడండి. హల్లెలూయా. మన కొరకు పని చేయడానికి వచ్చి, ఏం పని అది? పొలంలో పనిచేయడం కాదు, లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం కాదు. నా పాప ప్రాయశ్చిత్తము చెల్లించబడే పని ఆయనే చేయడానికి వచ్చాడు. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వర్క్ ఫర్ గాడ్. చాలాసార్లు మనం దేవుడి కొరకు చిన్న పని చేసుకొని గొప్పగా చెప్పుకుంటా ఉంటాం, దేవుడి కొరకు ఈ పని చేశాను. బట్ డూ యూ నో దట్ గాడ్ హ్యాస్ వర్క్డ్ ఫర్ యూ ఈవెన్ బిఫోర్ యూ వర్క్డ్ ఫర్ హిమ్? నువ్వు పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక మునుపే, నువ్వు ఈ భూమి మీద కన్ను తెరవక మునుపే నీ కొరకు దేవుడు భూమి మీద యెరూషలేములో లేకపోతే ఇజ్రాయెల్ అనే దేశంలో పుట్టి యెరూషలేము పట్టణంలో సిలువను మోస్తూ నీ కొరకు పనిచేశాడు ఆయన, తెలుసా నీకు? సో గాడ్ వర్క్డ్ ఫర్ మెన్. దేవుడు మన కొరకు పని చేశాడు. ఆయన అంటున్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుట, నాకు అప్పగించబడిన పనిని తుద్దముట్టించుట నాకు ఆహారము, నాకు పానము. ఇంకొక ప్రాముఖ్యమైన అనుభవము, 3వ మాట చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇంకొక అంశాన్ని కూడా మనం గమనిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు. దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. వాట్ ఈస్ గాడ్ టాకింగ్ అబౌట్? హీస్ టాకింగ్ అబౌట్ హిజ్ ఓన్ లైఫ్. ఏ పని ఆయన చేయడానికి వచ్చారో బలవంతంగా రాలేదండి. కొన్నిసార్లు మనం సులభమైన పనులు ఇష్టంగా చేస్తాం, కష్టమైన పనులు కష్టంగా చేస్తాం కదండి. కష్టమైన పనులు నిజంగా తప్పదంటేనే చేస్తాం, లేకపోతే చేయం.
ఈ సబ్జెక్ట్ లేకపోతే ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్లో రాదు, ఇది చాలా కష్టం అంటే ఎవరైనా చదువుతారా? ఎవ్వరూ చదవరు. ఈజీగా ఎలాగైనా పాస్ అవ్వచ్చా అండి? ఈజీగా ఉద్యోగం వస్తుందా అండి? ఈజీగా నేను ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇంట్లో తిని కూర్చొని ఎక్సర్సైజ్ చేయకుండా? అదేమైనా ఉంటే చెప్పండి కదండి. చాలాసార్లు వీ వాంట్ టు డూ థింగ్స్ ద ఈజీ వే. యేసయ్యకు తెలుసు దిస్ ఇస్ ద టఫెస్ట్ థింగ్. ప్రాణాన్ని ఆయన బలిగా అర్పించడం చాలా కష్టమైన పని. ప్రపంచం యొక్క పాప భారాన్ని ఆయన మీద మోసుకోవడం, ఆయన మీద వేసుకోవడం ఎంత కష్టమో ఆయనకి తెలిసినప్పటికీ ఆయన అంటున్నాడు, నేను ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వస్తున్నాను. ఐఎమ్ టోటలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, ఐఎమ్ విల్లింగ్లీ డూయింగ్ ఇట్. నేను నా ఇష్టపూర్వకంగా నా స్వచిత్తంతోనే ఆ పని నేను చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, శిలువ మీద వ్రేలాడుతూ యేసయ్య ఒక్క మాట కూడా కంప్లైంట్ చేయలేదండి. కంప్లైంట్ చేశారా? మీ పాపలకేనయ్యా నేను చనిపోతుందని ఎవరైనా తిట్టారండి? నెవర్. There are no complaints, there is no compulsion, and there is absolutely no regrets. యేసు ప్రభు శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఈ రోమా సైనికులు ఇంత క్రూరులని తెలుసుంటే నేను అసలు వీళ్ళ కోసం మరణించకపోయేవాడిని, ఈ యూదులు నన్ను ఇంతగా అపార్థం చేసుకుంటారని తెలుసుంటే నేను అసలు శిలువ ఎక్కకపోయేవాడిని అని ఒక్క మాట కూడా పలకలేదు. యేసయ్య శిలువ మరణం పొందుతూ ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కానీ నో వన్ కంపెల్డ్ హిమ్. ఆయన ఎవరు బలవంత పెట్టలేదు. హీ నెవర్ కంప్లైంట్. ఆయన ఒక్క మాట కూడా నేను చేయకుండా ఉండాల్సింది, ఒక తప్పు పని చేశాను, తప్పు నిర్ణయం తీసుకున్నాను అనుకోలేదు. అండ్ హీ హ్యాడ్ నో రిగ్రెట్స్. అయ్యో ఈ పని చేయకుండా ఉండాల్సింది అని కూడా ఆయన ఎన్నడూ ఆలోచన చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సంపూర్తిగా తను అప్పగించుకొని ఆయన మన రక్షణ కొరకైన శిలువ బలియాగమును ఆయన చేసి అండ్ హీ సెడ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. సో ఒక కాయిన్ మనం తీసుకుంటే, ఒక కాయిన్ మనం గమనిస్తే, ఆ కాయిన్కు ఒకవైపు దేవుడు చేసిన పని, ఆయన ఏ పని చేయడానికి వచ్చారో ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ఆయన పొందిన సఫరింగ్ ఉంది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రక్షణ పొందాం, వెరీ హ్యాపీ, ప్రైజ్ ద లార్డ్. నేను రక్షణ పొందానండి, నేను ఎప్పుడు చనిపోయినా పరలోకానికి వెళ్తానండి, ఆ నిశ్చయత నాకుంది, కరెక్టే. బట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఆ రక్షణ నీ దగ్గరికి రావడానికి యేసయ్య చాలా వెల చెల్లించాడని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభువును నిజానికి రోజులో ఒక్కసారైనా నా కొరకు చనిపోయినందుకు వందనాలని చెప్పాలి. ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోకపోతే మనం చనిపోవాలి. ఆయన మన కొరకు చనిపోకపోతే మనము నిత్య రాజ్యంలో ఆయనతో జీవించే అవకాశము మనకు లేదు. చాలాసార్లు ఆయన మన కొరకు చనిపోయినందుకు వందనాలు చెప్పాలన్న ఆలోచన ఉండదు. కానీ నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నాకు అది తక్కువైంది, ఇది తక్కువైందని కంప్లైనింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు మరణించి హీ పెయిడ్ అ వెరీ హై ప్రైస్. ఫైనల్గా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి హీ మేడ్ సమ్ చాయిసెస్. ఆయన ముందు రెండు ఉంటే, ఒకటి వద్దనుకున్నాడు, ఒకటి కావాలనుకున్నాడు. చూడండి, మనం ఉదయకాల సమయం నుండి దినములో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. పడక మీద నుండి లేవాలా, అలాగే పడుకొని ఉండాలి, అక్కడ నుంచే స్టార్ట్ అయిపోద్ది మనం దినంలో తీసుకునే నిర్ణయాలు. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఆయన సింహాసనం మీద ఉండాలా, లేకపోతే భూమి మీదకి దాసుని స్వరూపం ధరించుకొని వెళ్ళాలా? హీ హ్యాడ్ అ చాయిస్. మనమైతే సింహాసనం ఎంత బాగుంటుంది, పరిశుద్ధులతో ఉండడం ఎంత బాగుంటుంది, ఆ పరలోకంలో ఆ స్థితి, ఆ స్థాయి, ఆ స్థానం ఎంత బాగుంటుంది. తగ్గించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. తగ్గించుకుంటే ఎంత బాధో. కొంతమంది మంత్రులు వాళ్ళ పొజిషన్లు పోయాయని అలిగేశారంట. ఎందుకంటే స్థాయి తగ్గిపోయినప్పుడు ఆ బాధ చాలా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చాలా విల్లింగ్గా, చాలా ఇష్టపూర్వకంగా, వెన్ హీ హ్యాడ్ టు మేక్ అ చాయిస్, హీ చోజ్ ఎర్త్ రాదర్ దెన్ హెవెన్. పరలోకం వద్దు, నా బిడ్డల కొరకు, వారి రక్షణ కొరకు భూమి మీదకి వెళ్తానని దిగొచ్చాడండి. పైనున్న దేవుడు, అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు ఆయన దిగి వచ్చాడు. రెండవదిగా, మహిమ కావాలా, సిగ్గు కావాలా? సిగ్గు ఎవరు కోరుకుంటారు? సిగ్గుపరచబడడం ఎవరు కోరుకుంటారు? నోబడీ చూసెస్ ఇట్. మహిమనే కోరుకుంటారు అందరూ, ఘనతనే కోరుకుంటారు, ప్రభావాన్ని కోరుకుంటారు. యేసే అన్నాడు, నా బిడ్డల కోసం ఈ మహిమంతా పక్కన పెట్టేస్తాను. ఆయన మహిమను విడిచిపెట్టి మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి సిగ్గును, నేను పొందవలసిన అవమానాన్ని ఆయన తీసుకున్నాడు. మూడవదిగా, జీసస్ క్రైస్ట్ లెఫ్ట్ అ కంఫర్టబుల్ లైఫ్. చాలా సౌఖ్యవంతమైన జీవితం.
పరలోకంలో యేసుకి సిలువేసే వాళ్ళు ఎవరు లేరండి. పరలోకంలో హీఈస్ ది అల్టిమేట్ అథారిటీ. నోరు తెరిచి ఆయనకు వ్యతిరేకంగా జరిగే పని ఏది ఉండదు. పరలోకంలో దేవుని చిత్తము 100% సంపూర్ణంగా జరుగుతుంది. అయితే దేవుడు అనుకున్నాడు, నాకు కంఫర్ట్ వద్దు, నాకు పెయిన్ కావాలనుకున్నాడు. నాకు సౌఖ్యం వద్దు, సుఖానుభవం నాకు వద్దు, నాకు నొప్పి కావాలి, నాకు వేదన కావాలి. ఎందుకంటే ఆయన ఆ చాయిసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారంటే నీవు నేను ఉన్నాం. హల్లెలూయా అని అనుకున్నాడు. నా బిడ్డల కొరకు ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, నేను ఎంతవరకైనా వెళ్తాను, కానీ మానవుల యొక్క రక్షణ నాకు కావాలి. ప్రతి మనిషి రక్షణ పొందాలి, ప్రతి మనిషి నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలి. ఇందాక జాన్ వెస్లీ గారు చెప్పారు, నరకంలోకి పడడానికి ఇంకా ఆఖరు అడుగు వేసే వాళ్ళ వరకు కూడా దేవుడు బతిమలాడతాడంటండి. కానీ చాలామంది నువ్వు వద్దు, నీ పరలోకం వద్దని నరకంలో పడుతున్నారు. ఇంకా నరకంలో పడిన తర్వాత దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. పరలోకంలో ఉంటే దేవునికి పొగడ్తలు, పరిశుద్ధులు 24 పెద్దలు, 4 జీవులు, దూతలు, సెరాపులు, కెరూబులు దినము పగలు రాత్రి తేడా లేకుండా ఆయనను గాన ప్రతిగానములతో పొగడుతూ కీర్తిస్తూ ఉంటే ఆ ప్రైజ్ను, అప్లాడ్ను, వర్షిప్ను పక్కన పెట్టి భూమి మీదకి వచ్చి చీదరింపులు, చీత్కారాలు, ఈసడింపులు చాలా చీప్గా మాట్లాడారండి. యేసయ్యను దయ్యాలు పట్టినోడు అన్నారు. దయ్యాలు వెళ్ళగొట్టాడు తప్ప ఆయనకు దయ్యం పట్టలేదు. అందరి యొక్క నిందలు, అవమానకరమైన మాటలు ఆయన భరించాడు. పరలోకంలో ఉంటే ఇట్ వాజ్ సో కంఫర్టబుల్ ఫర్ హిమ్. పరలోకంలో ఆయనకి స్తుతి ధ్వనులు తప్ప ఆయనకి ఇంకా వేరే ఏ శబ్దాలు వినబడవు ఆయన చెవులకి. బట్ స్టిల్ హీ చోస్ ఈ లోకానికి వచ్చి ఆయన దూషణలను, నిందలను, బ్లేమ్స్ను ఆయన కోరుకున్నాడు. అండ్ ఫైనలీ పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఆయన కిరీటాన్ని ధరించుకొని ఉంటే he put crown aside and he chose the cross. ఆయన అనుకున్నాడు, నా కిరీటం వద్దు, కిరీటం పక్కన పెడతాను, నేను సిలువ మోస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏ చాయిసెస్ అయితే చేశాడో పరలోకంలో ఉన్నప్పుడు భూమి మీదకి వచ్చి నేను ఏమేం చేయాలి అని దేవుడు అనుకున్నారో అవన్నీ చేసేసారండి. అవన్నీ చేసిన తర్వాత సిలువ మీద అంటున్నాడు, ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇట్ వాజ్ అ క్రై ఆఫ్ విక్టరీ. సంపూర్ణమైన సంతృప్తితో అంటున్నాడు, నేను సమాప్తము చేశాను, సమాప్తము అయిపోయింది. కానీ ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య సమాప్తం చేసేసాడు, ఆయన పనంతా ఆయన ముగించాడు. అయితే మన స్పందన ఏంటి? ఒక తండ్రి జీవితకాలం అంతా కష్టపడి ఒక పెద్ద బంగ్లా కట్టాడంటండి కొడుకుకి. ఆ బంగ్లాలో లేని సౌకర్యం లేదంట, అంగరంగ వైభవంగా కట్టాడు, ఆల్ ఫెసిలిటీస్, చాలా చక్కని బిల్డింగ్ కట్టాడు. దానిలో పార్కింగ్ ఉంది, ఒక మంచి BMW కార్ పెట్టాడు. ఆ కార్ తాళాలు ఆ ఇంట్లోనే వేలాడుతున్నాయి. ఆ తండ్రి అనుకుంటున్నాడు, నా కొడుకు ఒక్కసారి నా దగ్గరకు వస్తే నా కొడుకుకి ఇదంతా అప్పగించి నేను చనిపోదాము అని ఎదురు చూస్తుంటే ఆ కొడుకుకి కబురు పెడితే ఆ కొడుకు అన్నాడంట, నా నాన్న నాకు అక్కర్లేదు అన్నాడంట. నా నాన్న నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ మై ఫాదర్, ఐ డోంట్ నీడ్ హిమ్, నాకు అవసరం లేదు నా తండ్రి అన్నాక ఆ తండ్రి ఆ వేదనతో చనిపోయాడు. ఆ తర్వాత ఏ అనాథాశ్రమానికి ఆస్తంతా వెళ్ళిపోయింది. కానీ హక్కుదారుడైన కుమారుడు ఏ కుమారుని కొరకు ఆ ఇల్లు, ఆ బంగ్లా, ఆస్తంతా సిద్ధపరచబడిందో దాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. ద రీజన్ ఇస్ హీ రిజెక్టెడ్ హిస్ ఫాదర్. తండ్రి వద్దనుకున్నాడు కాబట్టి తండ్రికి చెందింది ఏది కూడా కొడుకుకు రాలేదు. ఇప్పుడు యేసయ్య రక్షణను సిద్ధపరిచాడు, పరలోక భాగ్యాన్ని సిద్ధపరిచాడు, సంతోష సమాధానాన్ని సిద్ధపరిచాడు. నీకు కావాల్సినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అన్నీ చేసేసి ముగించేశాడు, అన్నీ అమర్చి పెట్టేశాడు. ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే వెళ్ళి నాకు కావాలయ్యా యేసయ్య, నువ్వు కావాలి, నువ్విచ్చే రక్షణ కావాలి, నువ్విచ్చే పాపక్షమాపణ కావాలి అని స్వీకరించడమే. స్వీకరిస్తామా, తృణీకరిస్తామా, మనం చేసుకోవాల్సిన ఎంపిక. యేసయ్య మన కొరకు మంచి వాటన్నిటిని విడిచిపెట్టి చెడ్డ వాటిని ఎంపిక చేసుకున్నాడు. యు నో వై? బికాస్ హీ వాంట్స్ అస్ టు చూజ్ హిమ్. నీవు నేను ఆయనను ఎంపిక చేసుకో. నాకు ఆయన కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ఆస్తిపాస్తులు అక్కర్లేదు, ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా నాకు ఆయన కావాలి, ఆయన ఇచ్చే రక్షణ కావాలి, ఆయనతో నిత్యము జీవించే మోక్ష భాగ్యం కావాలని నువ్వు కోరుకుంటే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఏ పనిని సమాప్తి చేశాడో ఆ సమాప్తి చేయబడిన పనిలో నీవు పాలిభాగస్తుడవు అవుతావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. We've heard about the finished work of Jesus on the cross. సిలువ మీద యేసయ్య ముగించిన రక్షణ కార్యం గురించి మనం విన్నాం. ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఆయన రక్తము ద్వారా మాత్రమే ఉంది రక్షణ, పాపక్షమాపణ. ఒకవేళ ఇంతవరకు వద్దు, యేసయ్య వద్దులే, ఇప్పుడే కాదులే, తర్వాత చూసుకుందాము, సీరియస్గా ఉండక్కర్లేదు, ఆత్మీయ జీవితం విషయంలో అంత ఖచ్చితంగా ఉండక్కర్లేదని ఒకవేళ రాజీ పడిపోతూ, ఒకవేళ వాయిదాలు వేస్తూ ఉండిపోయావేమో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నా, అన్నీ చేశాను నీ కోసం,
నువ్వు నన్ను కోరుకుంటావా? నేను కావాలని నువ్వు నా దగ్గరకు వస్తే నా దగ్గర ఉన్నవన్నీ నీవే. యేసే అంటున్నాడు, అవన్నీ నీవి. ఆల్ దట్ బిలాంగ్స్ టు మీ బిలాంగ్స్ టు యూ. నా దగ్గర ఉన్నవన్నీ నీవే. ఒకవేళ ఇంతవరకు యేసే వద్దు అని ప్రక్కన పెట్టినట్లయితే, దేవుని నీ హృదయం వెలుపట నిలబెట్టి ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుదాం, యేసే నువ్వు కావాలి. పరిశుద్ధ మహోన్నతునికి వందనాలు. నీవు సెలవిచ్చి నీ మాటలను బట్టి వందనాలయ్యా. నేను ప్రక్కన పెట్టే జీవితము అన్నీ ఉన్నా ఏమీ లేని ఒక బిచ్చగాని వలె బ్రతికే బ్రతుకయ్యా. ఈ లోకంలో ఇంకా ఎంతమంది నీకు దూరంగా బ్రతుకుతూ శిలువ మీద నువ్వు చేసిన గొప్ప బలియాగము, ఆ గొప్ప రక్షణ కార్యానికి ఇంకా దూరంగా బ్రతుకుతున్నారు. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ కొరకు ఒక మంచి తీర్మానము ఈ గుడ్ ఫ్రైడే రోజున తీసుకొని నిన్ను వారి జీవితాల్లోకి ఆహ్వానించి నీ రక్షణలో వారు స్థిరపడి నీ కొరకు జీవించే కృప దయచేయమని, విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.